అంటే వేరొకరు భార్య అని తెలిసినా కూడా మీరు ఎందుకు వేధిస్తున్నారని ఆమె క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్. ఆమె నా భార్య అయితే వేరొకరి భార్య నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఆయన వచ్చి ప్రొటెక్ట్ చేసుకోమని చెప్పండి. లెట్ హిమ్ కమ్ అండ్ షో ద ఎవిడెన్సెస్. మీరు ఇద్దరు ఆస్తి విషయంలో కూడా డాక్యుమెంట్ రాసుకున్నారంట కదా. ఏది మ్యూచువల్ నన్ను ఆ రోజు భయపెట్టించి నీకు ప్రాణతట్టు ఉంది, నిన్ను ఒక నిమిషంలో తీసేయగలుగుతాం అనుకుంటే చెప్పింది చేసి మ్యూచువల్ మీద సైన్ పెట్టు, పక్కకి వెళ్ళిపో. 30 కోట్లు ఇవ్వాలని మీరు వేధిస్తున్నారు. నేను 30 కోట్ల అమౌంట్ ఎప్పుడు అడగలేదు. నేను అడిగిందంటే న్యాయం జరగాలి. పిల్లలకు ఎవరి ద్వారా బాబు పుట్టాడు కాబట్టి పిల్లలకు ఆర్థికంగా నైతికంగా న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలి. న్యాయం చేస్తే అది సాటిస్ఫై అయితే పక్కకి వెళ్ళిపోతా అని చెప్పాను. విల్లా శాంతి గారి పేరు మీదనే ఉంది. అది మీకు కావాలంటే డాక్యుమెంట్స్ కూడా చూపిస్తానండి. అంటే ఆమె ఏమంటుందంటే నాకు మంచి బట్టలు వేసుకోవడం తప్ప నేను ఒక ప్రొఫెషనల్ మంచి బట్టలు వేసుకోవడం రైటే, మినిస్టర్లతో మాట్లాడచ్చు, ఎంపీలతో మాట్లాడచ్చు, కానీ పిల్లలు కనకూడదు సార్. పిల్లలు కనకూడదు. మంచి బట్టలు వేసుకోవచ్చు, 10 మందితో కలవచ్చు, 10 మందితో మాట్లాడవచ్చు, ఐ హ్యావ్ గివెన్ ఫ్రీడమ్, కానీ పిల్లలు కనకూడదు. అంటే ఆమె ఏ సంవత్సరంలో కందని మీరు ఆరోపిస్తున్నారు? డేట్స్ ప్రకారం